భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 199 సంవత్సరాల క్రితం జన్మించి దేశానికి స్వాతంత్ర్యం రాని రోజులలో అడుగడుగున అణచివేత, అడుగడుగున అవమానాలు, అన్యాయాలు కొనసాగుతున్నటువంటి సమాజంలో సమాజాన్ని తాడి తప్పీడితుల్ని చైతన్యపరిచి ఈ జాతి స్వాతంత్రానంతరం దక్కాల్సినటువంటి ఫలితాలు వారికి కూడా అందాలి అనేటువంటి ఆలోచనతో జాతిని చైతన్యం చేసినటువంటి పూలే దంపతులకు భారతదేశంలో దంపతులుగా మొదటి జంటగా వారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే చరిత్ర సాక్ష్యం, మీరందరూ కూడా సాక్షులు. టీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి తొలినాళ్లను గుర్తు చేసుకుంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి, ఇది మకలో పుట్టినటువంటి పార్టీ పుబ్బలో మాయమవుతుందనేటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి నుండి పట్టు అని 10 స్థానాలు మీరు గెలుచుకోలేదు, తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అనేటువంటి అహంకారపూరిత మాటలను విన్నాం. కేసీఆర్ గారు చావడమో తెలంగాణ సాధించడమో అనేటువంటి నినాదంతో కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామనేటువంటి ప్రకటన చేసి మళ్లీ యూటర్న్ తీసుకొని వందలాది మంది అమరులైన చారిత్రక ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ నెల 27వ తారీఖున ఎల్కతుర్తిలో జరగబోతున్నటువంటి ఈ సభను చరిత్రాత్మకమైనటువంటి సభగా జరుపుకోవాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కారణం 25 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో 3 దశలుగా ఈ ప్రస్థానం కొనసాగింది. పార్టీ ఆవిర్భావానికి ముందు దశ, పార్టీ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ సాధించుకునేటువంటి దశ, తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల బీఆర్ఎస్ అద్భుతమైనటువంటి పాలనా దశ. ఈ 3 దశలతో పాటు 15-16 నెలలుగా కొనసాగుతున్నటువంటి 4వ దశలో మళ్లీ చరిత్ర పునరావృతమవుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణకు, తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహి అనేటువంటి విషయం మరొక్కసారి స్పష్టమవుతున్నటువంటి సందర్భంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి తొలినాళ్లలో అది కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, మీ అందరికి కూడా గుర్తుండి ఉంటది. మే 17, 2001లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొదట పెట్టినటువంటి ఆ భారీ బహిరంగ సభకు మే 17వ తారీఖున, అంటే మనం ఈరోజు ఏప్రిల్లో ఉన్నాం, ఈ రోజు ఎండను భరించలేనటువంటి వాతావరణం ఉన్నది. ఆ రోజు భయంకరమైనటువంటి ఎండలలో కూడా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి తెలంగాణ చైతన్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ తెలంగాణ సాధన క్రమంలో వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లాలు పోషించినటువంటి పాత్ర మాటల్లో చెప్పేది కాదు. నేను స్వయంగా సాక్షిని. ఒకనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి దేవేగౌడ గారు హనంకొండలో జరిగినటువంటి ఆనాటి సింహగర్జన కార్యక్రమానికి హాజరైనటువంటి సందర్భంగా ఆ మీటింగ్ చూసిన తర్వాత వారన్న మాటలు ఏంటంటే, నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, దేశ స్థాయిలో జరిగేటువంటి బహిరంగ సభలను చూసిన, ముఖ్యమంత్రిగా పనిచేసిన, అనేక హోదాల్లో పనిచేసిన, నా జీవితంలో ఇంత భారీ బహిరంగ సభను చూసినటువంటి దాఖలాలు లేవు అనేటువంటి మాట ఒక ప్రధానమంత్రి స్థాయి మనిషి అనడం జరిగింది అనంటే తెలంగాణ ప్రజల చైతన్యానికి ఇది నిదర్శనం. అటువంటి చైతన్యవంతమైనటువంటి తెలంగాణ ఈరోజు మళ్లీ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎటువంటి దయనీయమైనటువంటి స్థితిలో ఉందో మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే ద్రోహం, మోసం. కాంగ్రెస్ అంటే మాట తప్పడం, మడిమ తిప్పడం. ఇక్కడ కాంగ్రెస్ పాలనలో స్కాములు ఫుల్లు, స్కీములు నిల్లు. ప్రజలకు ఇచ్చిన హామీలకు మొండి చేయి,
తొండి చేయి. వీటన్నిటితో పాటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీకి ఏ రకంగా తాకట్టు పెట్టుతున్నారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. అడుగడుగున ఒకవైపు అన్యాయం, ఒకవైపు అవమానం, ఒకవైపు ద్రోహం, ఒకవైపు మోసం. ఈ పరిస్థితులలో మనమందరం కూడా గమనించినాం, మీరు కూడా గమనించిందో 16 మాసాల కాలం నుండి కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా, కేసీఆర్ గారు ఒక దార్శనికుడైనటువంటి ముఖ్యమంత్రిగా, పరిపాలనా దక్షుడిగా 24 సంవత్సరాలు ఏ రకంగా పనిచేసిండో మనం గమనించినాం. ఆ తదనంతరం ఈ 16 మాసాల కాలంలో ఆయన ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ, ప్రభుత్వాన్ని నిలదీసే అస్త్రశస్త్రాలు తన దగ్గర ఉన్నప్పటికీ వీళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే వీళ్ల పాలన ఏ రకంగా ఉంటుందో అనేటువంటి సమయాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఈ 16 మాసాల కాలంలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. అణచివేతలు, కుట్రలు, మోసాలు, అడుగడుగున హాహాకారాలు కొనసాగుతా ఉన్నాయి. ఈ హాహాకారాల విషయానికి వస్తే అది హైడ్రా కావచ్చు, లఘుచర్ల కావచ్చు, ఈరోజు హెచ్సియు కావచ్చు, స్కీములు అందినటువంటి ప్రజానీకం కావచ్చు. అంటే వెరసి ఈ రాష్ట్రం మళ్లీ 2014 పూర్వం తెలంగాణ ప్రాంతం ఏ విధమైనటువంటి దయనీయ స్థితిలో నీళ్లు లేక, కరెంటు లేక, రోడ్లు లేక, కనీస సౌకర్యాలు లేక స్వేచ్ఛగా బతికేటువంటి పరిస్థితి లేనటువంటి దయనీయ స్థితి మళ్లీ పునరావృతం అవుతున్నది. కాబట్టి వరంగల్లో ఇటువంటి భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని విజయవంతం చేయడం ప్రతి నాయకుడికి, మోసపోయినటువంటి ప్రజలందరి బాధ్యత. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వరంగల్కు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో, తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి విషయంలో వరంగల్ మొదటి నుంచి గంభీరమైనటువంటి చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నది. కాబట్టి 27న జరిగేటువంటి ఈ బహిరంగ సభను చాలా గొప్పగా విజయవంతం చేయడం ద్వారా ఈరోజు ద్రోహం చేస్తున్నటువంటి పార్టీల నాయకుల మెడలు వంచి ప్రజా ప్రయోజనాలు కాపాడుకోవడంలో మనం చాలా చొరవతో ముందుకు కదలి రావాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ, కేసీఆర్ గారు 2 పార్శ్వాలు మనకు తెలుసు. ఉద్యమ నాయకుడిగా ఏ రకమైనటువంటి భావజాలాన్ని, ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించిండు, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా తన పనితీరును ఏ రకంగా చేయించిండో మీరందరూ కూడా గ్రహించిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పెళ్లికి చావుకు ఒకే మంత్రంలాగా ఎక్కడ ఏ కార్యక్రమం ఏర్పాటు చేసినా ఎదుటి వాళ్ల మీద దాడి, పరనింద, ఆత్మస్థుతి తప్ప పనులు చేసినటువంటి పాపాన పోలేదు. అదే కేసీఆర్ గారు ఉద్యమం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మనసుకు, మస్తిష్కానికి పని చెప్పిండు. అందుకనే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 10 సంవత్సరాల అచరకాలంలో సాధ్యం కానటువంటి అన్ని కార్యక్రమాలు అమలు చేసి దేశం మొత్తం మన వైపు చూసేటువంటి పరిస్థితి తీసుకొస్తే, ఇవాళ మీరందరూ చూసిండు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగినటువంటి దాష్టీకంతో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేటువంటి పరిస్థితి దాపురించింది అని అంటే, ఒకనాడు మంచికి, అభివృద్ధికి, సంక్షేమానికి, ఆత్మగౌరవానికి నిలయంగా మరో పేరుగా తెలంగాణ తయారైతే ఇవాళ అరాచకానికి, అన్యాయానికి, అవమానాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా తయారు చేసినటువంటి ఈ పరిస్థితిని ఎండగట్టడం అనేది మనందరి బాధ్యత. కాబట్టి ఈ ఎండగట్టడం ప్రజాక్షేత్రంలో భారీ బహిరంగ సభ రూపేణా ఆ పాలకుల నిర్వాకాన్ని బజార్లో నిలబెట్టి వాళ్ళని దోషిగా చూపించడమే మనందరి ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి మరొకసారి అన్ని వర్గాలకు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఏ వర్గ ప్రయోజనం కూడా గడిచిన 16 మాసాల కాలంలో కాపాడబడ్డటువంటి దాఖలాలు లేవు. ప్రతి ఒక్కరికి మోసం, ప్రతి ఒక్కరికి దగ వెరసి తెలంగాణ అభివృద్ధి పట్ల దుర్మార్గమైనటువంటి చీకట్లు కమ్మేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి అందరూ తరలి రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.